మీ ప్రభుత్వం అధికారం లేదు, మీకు ఇప్పుడు పదవి లేదు. సో జనరల్గా అడిగే క్వశ్చనే, రసమై బాలకిషన్ పార్టీ మారబోతున్నారా? మారితే ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు? నాకు పార్టీలు ఏం తెలియదు. నాకు తెలిసినటువంటి ఒకటే ఒక పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. నాకు తెలిసిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. ఎందుకంటే నేను రాజకీయ నాయకుడిని కాదు. నేను ఉపాధ్యాయునిగా మొదలైంది, తర్వాత కళాకారునిగా మొదలైన వెంటనే రాజకీయాల్లోకి కేసీఆర్ గారు తీసుకొచ్చారు తప్ప ఈ పార్టీలు ఇట్లా, ఈ నాయకులు ఇట్లా నాకు ఇంకొక ప్రపంచం తెలియదు, ఇంకొక సంబంధాలు ఉన్నాయి నాకు. లేదు లేదు, ఏది రసమై బాలకిషన్లో ఏది ఉండదు. గుర్తుపెట్టుకో, రసమై బాలకిషన్ పదవి ఉంటే ఎట్లా ఉన్నాడో ఇప్పుడు కూడా గట్లే ఉంటాడు. నన్ను అందరూ కూడా అట్లా, అరే ఇంత ఉంటే ఏందా, ఇంత సింపుల్గా ఉంటే. పదవులు అనేటివి మనం కావే, ప్రజలు ఇస్తే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, 3 కాలాలు 6 ఋతువులు తప్పకుండా ఒకసారి పోతూ ఉంటుంది. ఎప్పుడు ఎండాకాలమే ఉండాలంటూ ఉండదు, ఎప్పుడు వర్షాకాలం ఉండాలంటే ఉండదు కదా. వర్షాకాలం పోతూ ఉంటుంది, దాని సమయం వచ్చినప్పుడు మళ్ళీ వస్తుంది, అంతే తప్ప 100% రేపు మిగిలేది బీఆర్ఎస్ పార్టీ. రసమై బాలకిషన్ జీవితకాలం ఉన్నంత వరకు ఆ పార్టీ కోసం పనిచేసిన, ఆ పార్టీ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినది. 100% నేను ఇలా రాజకీయంలో ఉన్నాను అని అంటే దానికి పునాదులు బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఇంకా ఆలోచనలు ఉన్నాయి. ఎస్పెషల్లీ దళిత నియోజకవర్గాల్లో 1-2 మినహా మెజారిటీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. 100% దళిత నాయకుడిగా మీరు కూడా ఇప్పుడు ఆర్టీవీ వేదికగానే ఒప్పుకున్న మాట ఏంటి అంటే, మేము ఆ కమ్యూనిటీకి చేయాల్సిన దానికంటే తక్కువ చేసినామనే ఒపీనియన్ మీరు చెప్పారు కాబట్టి, సో దాన్ని సరిదిద్దుకోవడానికి బీఆర్ఎస్ దగ్గర ఉన్న ప్లాన్ ఏంది? ఒక దళిత నాయుడుగా మీరు ఏం చెప్తారు ఆ కమ్యూనిటీకి? 100% మనం మీరు అన్నది కూడా వాస్తవం. ఎందుకనంటే ఎక్కువగా వెంటనే చేయాల్సినటువంటి వాళ్లకు, ఎస్సీలకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రయోజనాలు ఎవరికి జరగాలంటే పేదవాళ్ళకి జరగాలి. ఆ పేదవాళ్ళలో కూడా వీళ్ళు చాలా అట్టడుగు వర్గంలో ఉన్నారు. కానీ మనకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో ముఖ్యంగా నీళ్లు లేక వలసపోయినటువంటి దుఃఖాన్ని మనం చూసినాం. కాబట్టి ముఖ్యంగా కాళేశ్వరం లాంటి ఒక పెద్ద ప్రాజెక్టును మొదలు పెట్టుకోవడం అంటేనే వెంటనే చాలా రోజులుగా కొట్లాడి ఏదైతే పోగొట్టుకున్నామో దాన్ని తిరిగి నిలబెట్టుకున్నటువంటి క్రమంలో ఫస్ట్ మనం నీళ్ళ గురించి ప్రాజెక్టులు పెద్దవి తీసుకోవడంతో చేయాల్సినంత తొందరగా ఆ జాతులకు మనం చేయలేకపోయినాం. ముఖ్యంగా దళిత బంధు లాంటి పథకం కనుక అమలు చేసి ఉంటే 100% దళితులు మనల్ని ఓన్ చేసుకున్న వాళ్ళు. మేము ఆ విషయంలో ఖచ్చితంగా మేము అంగీకరిస్తూ ఉన్నాము. తర్వాత పింఛను, ఇల్లు లేని వాళ్ళు కూడా చాలామంది పేదవాళ్ళు, దళితుల ఇల్లు కూడా ఉండవు, ఒకటే ఇంట్లో అందులోనే ఉంటారు, చాలామంది ఇబ్బందులు. అది కూడా మనం పూర్తి స్థాయిలో చేయలేకపోయినాం. 100% రేపటి భవిష్యత్తులో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేదాకా మొట్టమొదటి ప్రాధాన్యత ఏదైతే దళిత బంధు ఉన్నదో దాన్ని ఖచ్చితంగా కంటిన్యూ చేసి ప్రతి దళిత కుటుంబానికి కూడా 10 లక్షలు అమలయ్యేటట్టుగా తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అధికారంలోకి వస్తుంది. వాళ్ళు ఏదైతే అనుకుంటా ఉన్నారో అది సంపూర్ణంగా పూర్తి చేస్తాం. సార్ రసమయ్య గారు, కాళేశ్వరం అవినీతి మీ కొంప ముంచిందా? అవినీతి ఉంటుంది కాళేశ్వరంలో. లక్షల వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్తో కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారు, త్వరలోనే అన్నీ కక్కిస్తాం అని ఇప్పటికే మంత్రులు చెప్తున్నారు. ఫస్ట్ వాళ్ళు రాత్రి తాగి మాట్లాడుతున్నారు కక్కుకుంటా, కాబట్టి కక్కితాం అనేది ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బడ్జెట్ ఎంతనే వాళ్ళే చెప్పిరా, 80,000 కోట్లు అని చెప్పేసి. 80,000 కోట్ల 1,00,000 కోట్ల అవినీతి జరుగుతుందా ఎక్కడైనా? మీరే చెప్పండి, ఎక్కడన్నా జరుగుతుందా? అది సాధ్యమవుతుందా? వాళ్ళు మాట్లాడే మాటకు పొంతన ఉన్నదా చెప్పండి. 100% చెప్తా ఉంది. ఇలా కాళేశ్వరం నా నియోజకవర్గం ఉన్నది, 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం మేము. వాస్తవంగా ఒకప్పుడు బెజ్జంకి, ఇల్లంతకుంట, కొంత శంకరపట్నము, తిమ్మాపూర్ మండలము, మానకొండూరు, కేశవం ఇవన్నీ కూడా పూర్తిగా ఎగువ భాగం అంతా కూడా పత్తి సేన్లే తప్ప ఇంకొకటి ఉండేది కాదు, వలసలు పోయేవాళ్ళు. అట్లాంటి దానికి ఇలా తోటపల్లి రిజర్వాయర్ ద్వారా, అనంతగిరి రిజర్వాయర్ ద్వారా, రంగనాయకసార్ రిజర్వాయర్ ద్వారా 1,00,000 ఎకరాలకు మనం నీళ్ళు ఇస్తా ఉన్నాం. ఇలా చేయకపోవచ్చు, కాంట్రాక్టర్ అవినీతికి పాల్పడ్డాడు, విజిలెన్స్ దాడులు కొనసాగిస్తావు. నువ్వు ఒకటి నిజంగానే వాళ్ళ ఆ మాట మీద ఉంటే నిరూపించాలి తప్ప ఉత్తమ మాటలు మాట్లాడదు. అంతకుముందు వాళ్ళు కూడా చేసినవి చాలా ఉన్నాయి. వాళ్ళు కూడా కాంట్రాక్ట్ చేసిరు, వరద కాలాలు జరిపారు, వాళ్ళు కూడా అన్ని చేసిరు కదా. ఏ ప్రాజెక్టులు కూడా 1,000 కోట్ల 1,00,000 కోట్ల అవినీతి అనేది ఎక్కడ కూడా జరగదు. ఇది ప్రభుత్వం ఒక ప్రాసెస్లో పోతుంది. దీనికి ఒక టెండర్ ఉంటుంది, దీనికి ఒక వ్యవస్థ ఉంటుంది, దీనికి ఒక బ్యాంకు లింకేజ్ ఉంటుంది. ఉత్తగానేనా ఒక బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొచ్చి మన ప్రాజెక్టు మీద మనం పెట్టుబడి పెట్టినప్పుడు తీసుకున్నాయని నేను తీసుకొని పోతానంటే బ్యాంకు వాడు ఇస్తాడా? కాబట్టి ఇవన్నీ పనికిరాని ఆరోపణలు. ఇలా తెలుస్తూ ఉంది కదా. 100% చెప్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు తీసుకురావాలంటే అక్కడ కరెంటు బిల్లులు కట్టాలి. కాబట్టి కట్టలేక ఈ ప్రాజెక్ట్ని ఎత్తేయాలన్నటువంటి ఒక ఎత్తుగడలో భాగంగా ఇలా కాళేశ్వరం వాళ్ళు బదనాం చేస్తున్నారు. అంతేకాకుండా కాళేశ్వరం తీసేయాలి, రేపు ప్రాణహిత లాంటి ఎక్కడో ఒక ప్రాజెక్టు కట్టుకోవాలి, దానిలో డబ్బులు తీసుకోవాలన్నటువంటి ఆలోచనతో కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఒక దుష్ప్రచారం. ఇది పనికిరాదు, ఇగో గీడ మేము కట్టుకుంటాం అంటే ఇక్కడ డబ్బులు వస్తాయి కదా. ఇప్పుడు కాంగ్రెస్కు ఇలా పని చేస్తారు వాళ్ళు. 10%, 20% అందులో కమిషన్లు వస్తాయి. కాబట్టి వాళ్ళు కట్టిన దాంట్లో మాకేం లాభం లేదు, ఈ కొత్త కట్టుకోవాలంటే అదెండ పెట్టాలన్నటువంటి దుర్బుద్ధితో చేస్తున్నటువంటి ఆరోపణ తప్ప.
కాళేశ్వరం మేము చెప్తలేను, వాళ్ళు చెప్తా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ తీసుకొచ్చుకున్న తర్వాత మేమే కదా తలాపున పారుతుంది గోదావరి, మాసేను మాసెలుకాయ్ ఎడారి అని, తాగపోతే నీళ్ళు లేక తుమ్మెదాలో, తడిగొంతు లారిపాయ తుమ్మెదాలో, ఊరవతల బోరింగు తుమ్మెదాలో, సప్పుడేమో టింగు టింగు కొట్టి కొట్టి చేతులిరిగే ఒర్రి ఒర్రి నోరువాయ్, నీళ్ళ కోసం జగడమాయి అని చెప్పేసి కసికడి నీళ్ళ కోసం కన్నీళ్ళు పెట్టినటువంటి దుఃఖాన్ని ఆలపించినటువంటి తెలంగాణ నేల మీద ఇలా నీళ్లు రావాలన్నటువంటి గొప్ప సంఖ్య ఎవరండి ప్రపంచ చరిత్రలో? ఇలా మీరే చూస్తున్నారు కదా, మీరు భూమి నుంచి దివి నుంచి భూమికి వచ్చిండు, అరే దివిని తీసుకొచ్చిందని చెప్పి మహా భగీరథుడు మనకు భూమి నుంచి దివికి నీళ్ళు తీసుకొచ్చిన అన్నట్టు మనం మస్తు చెప్పుకున్నాం. మనం ఆకాశం నుంచి నీళ్ళ కిందికి తీసుకొచ్చిన, అయినా నీలో కింది నుంచినటువంటి నీళ్ళని పైకి తీసుకొచ్చినటువంటి సందర్భం ఇక్కడ కనబడదండి ప్రపంచంలో. తీయండి ప్రాజెక్టులు అన్నిటి కూడా. ఇలా అమెజాన్ లాంటి బోలెడని నదులు ఉన్నాయి, జీవనదులు ఉన్నాయి. మీరు అలా ఏ నదినైనా తీసుకోరి, నీరు పల్ల మెరుగు నిజం దేవుడు ఎరుగు, నీళ్ళు ఎప్పుడు కిందికే తప్ప పైన వచ్చే సందర్భం ఎక్కడ కనబడుతుందా? ప్రపంచ చరిత్రలో ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం నీళ్ళ ద్వారా కింది నుంచి నీళ్లను పైకి తీసుకొచ్చి మళ్ళీ కిందికి ఇచ్చే ప్రాజెక్టు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఆశయం కోసం పనిచేసింది, ప్రజల కోసం కట్టినటువంటి ప్రాజెక్టు. తప్ప దాని మీద ఏదో ఆరోపణలు చేయాలంటే కట్టాల్సినటువంటి అవసరమే లేదు కదా. నిజంగానే కేసీఆర్ గారు కనుక అనుకుంటే ఇది కావాలి అది కావాలనుకుంటే అవసరమే లేదు. ప్రాజెక్టుల ద్వారా కమిషన్లు ఏమొస్తాయండి నాకు చెప్పండి, మీరు చెప్పండి. అది రాదు కదా. కమిషన్లు సంపాదించుకోవాలంటే చాలా ఉంటాయి. ఇలా వాళ్ళు చేసే పనులు చాలా ఉంటాయి. ఎక్కడో ఇక్కడ వాళ్ళందరూ కూడా పిల్లలు వచ్చిన వాళ్ళందరూ కూడా కాంట్రాక్ట్లే కదా, వీళ్ళందరూ పని చేసుకోవడం. వీళ్ళు కోమటిరెడ్డి బ్రదర్స్ కాంట్రాక్టర్లు గారా? అదే కాళేశ్వరం ప్రాజెక్టు కోసము కాలువల ద్వారా పనిచేసింది ఇలా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి వాళ్ళు గారా? వాళ్ళే చేసారు కదా ఆ ప్రాజెక్టు పనులు, వాళ్ళు కూడా తీసుకొని చేసినారు. కూడా దీంట్లో కాళేశ్వరంలో వాటా ఉంది. మళ్ళీ వాటలు అంటే ఆయన కూడా తప్పు చేశారు. అసలు ఇలా ఏమీ జరగలేదని చెప్తున్నా మీకు. ఫస్ట్ నీకు పొంగులేటికి వాటా ఉంది, వీళ్ళంతా పైసలతో బిరా నేను అనట్లేదు దయచేసి. ఆయన కూడా పని చేసినోడే కదా, ఆయన కూడా తెలిసి ఉండాలి. ఉన్నప్పుడు వాటా ఇచ్చారా అన్న? నువ్వు గుర్తుపెట్టుకో, ఏ ప్రాజెక్టు ద్వారా కూడా లక్షల కోట్లు అనేవి వాటాలు రావే. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రాజెక్టులు అనేది నువ్వు ఎంత పని చేస్తే అన్ని డబ్బులు వస్తాయి. ఇది అభూతమైనటువంటి. నేను ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీ నిజంగా డబ్బులే సంపాదించుకోవాలనుకుంటే గిదేం అవసరం చెప్పండి? ఈ బంజారా హిల్స్లో 2 ఎకరాలు గిట్ల రాత్రి ఇక్కడ రావా? నువ్వు ఆడ 1000 సంవత్సరాలు కాదు. కాబట్టి కేసీఆర్ లాంటి వ్యక్తి నీతితోని నిజాయితీతోని తెలంగాణ అభివృద్ధి జరగాలని కోరుకునే వ్యక్తి కాబట్టి ఇలా హైదరాబాద్ పరిస్థితి ఇలా అద్భుతంగా కనబడతా ఉన్నది. మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకోటి మీకు ఇది కూడా చెప్పాలి దయచేసి. ఇలా ఒకప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కింద, దయచేసి లాస్ట్ది, కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఒకప్పుడు తెలంగాణలో 5 లక్షలకు 2 లక్షలకు ఎకరము, 5 లక్షలకు ఎకరము, 10 లక్షలకు ఉండే ఎకరం ఉన్నది ఇలా ₹1,00,00,000 ఎకరం అయిందండి. గుర్తుపెట్టుకోండి. ఇలా గ్రామాల అభివృద్ధి చెంది పాడి పంటలకు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి, కాలువ ద్వారా నీళ్ళు వస్తున్నాయి కాబట్టి భూమి విలువలు కూడా పెరిగిపోయినాయంటే మీరు గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ లాంటి వ్యక్తి కేవలము తెలంగాణ అభివృద్ధిని కోరుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఇలా ఇంత అభివృద్ధి చేసిండు, ఇన్ని ప్రాజెక్టు కట్టిండు, ఇంత అద్భుతాన్ని సృష్టించగలిగిండు. కానీ ఇదే పులి బయటకు వస్తే బోన్లో వేస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఏంటి మీ రియాక్షన్? బోనులో వేస్తారంట. ఈ పులి కనుక బయటకు వస్తే బోనులో వేస్తామని చెప్పి కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఆయన లోపలేకుండా ఎప్పుడు బయటనే ఉన్నాడు కదా, ప్రజల్లో ఉన్నాడు, ప్రజల గుండెల్లో ఉన్నాడు, తెలంగాణలో ఉన్నాడు. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు పిల్లులను సంకలో పెట్టుకొని బోన్లో పెట్టుకొని తిరిగినటువంటి వాళ్ళకి అట్లే కనబడుతుంది. ఆయన కూడా అట్లే అనుకుంటారు, వాళ్ళు అనుకుంటారు. కేసీఆర్ లాంటి వ్యక్తిని బోన్లో బంధించడం అనేది ఎవరి సాధ్యం కాదు, మహామల ఎవరి సాధ్యం కాదు. కేసీఆర్ గారే అందరిని బోన్లో బంధిస్తాడు, గుర్తుపెట్టుకోండి.